సమైక్య నినాదంతో సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీఓలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. సచివాలయంలో ఏపీ ఎన్జీఓలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని పక్కనబెట్టి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామని స్పష్టమైన హామీ వస్తే తప్ప సమ్మెను విరమించేది లేదని చర్చలకు వెళ్లే ముందు అశోక్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు హాజరైనంత మాత్రాన సమ్మె విరమిస్తామని భావించవద్దని, ఈ చర్చల సారాంశాన్ని ఏపీ ఎన్జీఓలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మరోమారు సమావేశమై చర్చించుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజనకి అవకాశం లేదనే ఒక వాతావరణం సృష్టించే హామీ కానీ పరిస్థితులు కానీ మాకు కావాలి. అవి ముఖ్యమంత్రి ఇస్తారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తారా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి ఇస్తారని వెళ్తే కానీ నాకు తెలియదు. నిజంగా పొలిటికల్ జేఏసీ లేకుండా మూడు పార్టీలు కనుక ఎలా రాష్ట్రం విడిపోవాలని లెటర్స్ ఇచ్చినాయో అలా మళ్ళీ కూర్చొని రాష్ట్ర సమైక్యంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అసలు మేము సమ్మెలోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. సో పొలిటికల్ యూనిటీ, పొలిటికల్ ఐడెంటిటీ అనేది వాళ్ళు తెచ్చుకోగలిగితే అసలు ఈ సమస్య ఉండేది కాదు. అది వాళ్ళు పొలిటికల్ గా అందరం కలిపి ఒక ప్లాట్ఫామ్ కూర్చుని మేము సమైక్యం కోసం పాల్పడతామని వాతావరణం వచ్చినప్పుడు మేము కూడా దాని గురించి కష్టపడాల్సిన అవసరం ఉంది.